మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదం తెలుపుతూ అసెంబ్లీ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా నలుగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బీసీలకు రాజకీయ ఉద్యోగ విద్య ఆర్థిక రంగాలలో 42% రిజర్వేషన్ల పెంపు బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చారిత్రాత్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, లలిత నర్సింగ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, హత్నుర మండల అధ్యక్షులు కృష్ణ, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీలు అశోక్, మేఘమాల, నర్సాపూర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మరి బీసీ వర్గీకరణ అలాగే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత ఎస్సీ వర్గీకరణ అయితే నిన్నటి దాంట్లో మరి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మంత్రుల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో నిన్న ఆమోదం తెలిపినందుకు మరి మా తరపున అందరి తరపున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు జరిగిన పాలాభిషేకంతో మాకు వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారాంజలి తెలుపుతూ మరి దీని గురించి మా అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బీసీ 42% ఏదైతే పాస్ చేయడం జరిగిందో అది ఒక చరిత్రాత్మకమైన విషయం. ఎందు గురించి అంటే ఇవాళ బీసీ కులగన్న సరిగా లేదు అది లేదని మాట్లాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం లోపల ఉన్న తర్వాత గిట్ట ఒక్కరోజు గిట్ట బీసీల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళది. ఎస్సీ వర్గీకరణ గిట్ట అంతే, ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. ఒక్కరోజు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోపల ఉన్న తర్వాత గిట్ట ఎస్సీ వర్గీకరణ గురించి వాళ్ళు ఎంత నెత్తి మొత్తుకున్నా వాళ్ళు ఒక్కరోజు గిట్ట చేసింది లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం వరకల్నే బీసీకి 42% దానికి చట్టబద్ధత ప్లస్ ఎస్సీ వర్గీకరణ బిల్లును రాజీవ్ యువ వికాసం కింద ఏదైతే ఇంచుమించు 6,000 కోట్లను కేటాయించారో, ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే జాబులు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తేందుకు 6,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చేసారు. కాబట్టి ఒక బడుగు బలహీన వర్గాల గురించి ఒక ఎస్సీస్ గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం అందరం వాళ్ళందరికీ జోహార్ తెలపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రిమండలికి అందరికీ మేమందరం కృతజ్ఞతలు తెలుపుతూ వారు చేసినటువంటి పనికి మేమందరం ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఇంత మంచి పని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి మేమందరం ధన్యవాదాలు తెలుపుతూ రెడ్డికి డిక్లరేషన్ కట్టుబడి మన ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పినారో దానికి అనుగుణంగానే నాయకుని మాటకు మడమ తిప్పకుండా, ఆ మహానాయకుని మాట కాదనకుండా అసెంబ్లీలో బీసీలకు 42% చట్టబద్ధత కల్పిస్తూ ఎస్సీ వర్గీకరణ కూడా తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడుతూ, అదేవిధంగా యువ వికాసానికి సంబంధించింది కూడా వాళ్ళు కూడా చేస్తూ రకరకాల ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ బీసీ వాదం ఎత్తుకుంటారు, అందరూ బీసీల గురించి మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ మా ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, అన్న రేవంత్ అన్న గారు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా బీసీకి 42% చట్టబద్ధత చేయాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం. దాంతోపాటు ఎస్సీలకు కూడా అన్ని విషయాల్లో లోతుగా విశ్లేషణ చేసి
వర్గీకరణ తర్వాత మద్దతు తెలుపుతూ కూడా అసెంబ్లీ తీర్మానం చేసి ఈరోజు అన్ని వర్గాలను కలపబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మేధా వర్గాలు కానీ అందరు కూడా కానీ ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారమే కాకుండా ప్రజలని అందరి ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఈరోజు ముందుకు పోతుంది. అందుకోసానికి కాంగ్రెస్ శ్రేణులు ఒకటి ఆలోచించుకోవాలి. మన జెండా భుజాన్ని ఎత్తుకున్నాం, మన ఎజెండా ముందు కనిపిస్తుంది. మన హాది నాయకుని ప్రధానమంత్రి చేసే వరకు మనం నిరంతరం తర్వాత పోరాటం చేస్తూ ప్రజల కోసానికి ప్రజల మధ్యలో ఉండి కొట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా మన ప్రభుత్వం చేసే కార్యక్రమం కూడా ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భుజస్కంధాలపై ఉన్నది. అందుకోసానికే అందరికి కూడా న్యాయం జరుగుద్ది, అన్ని వర్గాలకు న్యాయం జరుగుద్ది, అన్ని వర్గాలను కలుపుకోపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలకు చేయూతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికే ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా మిగతా పార్టీలు ఏ పార్టీలైనా సరే ఏం చెప్పినా సరే తర్వాత కళ్ళబొల్లి మాటలను ప్రజలు నమ్ము స్థితిలో లేరు. ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థిక పరిస్థితులు అధిగమించి అన్న రేవంత్ అన్న చెప్పిన మాట కట్టుబడి ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ బస్ కానీ స్కాలర్షిప్స్ కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఈరోజు వివిధ రంగాల్లో అభివృద్ధి కానీ రోడ్ల విషయంలోనైతేమి అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి పేదలకు వెన్నుదన్నుగా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ నైజాం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.